శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 9 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాసులలో గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి అనే ముఖ్యమైన అంశాలతో ఇప్పుడు ప్రారంభించుకుందాము. గ్రహ స్థితులు: వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో చంద్ర కుజులు, అలాగే కన్యలో కేతువు, శని రవిలు, కుంభరాశిలో రాహు శుక్ర బుధ ఈ 3 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క గమనము శుక్ర రాహు బుధులతో కలిసి మీనరాశిలో సంచారం చేస్తున్నది. ఇక చంద్రుని యొక్క గమనము కుజుని నుంచి కేతువు దగ్గరికి వచ్చి ఉన్నది, అంటే కన్యారాశిలోకి వచ్చినది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, చంద్ర కుజుల కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. జన్మజాతకంలో ఈ యోగము లేని వారికి అది మామూలుగానే ఉంటుంది తప్ప చాలా అద్భుతమైన యోగం అనేది చెప్పడానికి రాదు. అయితే ఈ యోగం యొక్క ఫలితం, అసలు ఇది యోగం అని కాకుండా ఈ చంద్ర కుజుల యొక్క ఫలితం ఏమిటి అంటే, కుజుని యొక్క దోషాన్ని పరిహరింపజేస్తుంది చంద్రుడితో కుజుడు కలవడం వల్ల. అలాగే మాతృమూర్తి గారి మీద ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మాతృమూర్తి అంటే విపరీతమైన ప్రేమ పెరగడం కానీ, లేకపోతే కొంచెం క్రోధం పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడితో కలిసారి కేతువు, కొద్దిగా అనుమానం అనేది పెరుగుతుంది, అలాగే దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇది కొంచెం మన అధీనంలో ఉంచుకోవాలి ఈ ఆలోచనలని. దైవభక్తి పెరగడం అనేది మంచిదే, కానీ ఇక ఇతరత్ర ఆలోచనలు ఏదైనా అనుమానం పడ్డాలన్నా, ఒక మనిషిని నమ్మకుండా ఉండాలన్నా అవన్నీ మన అధీనంలో ఉండవలసిన ఆలోచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందుకు గాను యోగా చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శని రవిల కలయిక మెడికల్ పరంగా చాలా బాగుంటుంది. రక్తానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్ర రాహు బుధుల కలయిక బధిరత్వం, అంటే ఏదైనా గుడ్డితనము, కుంటితనము, మూగతనము ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా చాలా మందికి, శారీరక పరమైన లోపాలు, అలాంటి లోపాలని తెలియచేస్తూ వాళ్ళని ఒక్కొక్కసారి శక్తిహీనులు అనేటట్టుగా చేయిస్తుందన్నమాట. అలాంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల యొక్క ఫలితాన్ని తీసుకున్నట్టయితే, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద. రాహు శుక్ర బుధుల యొక్క స్థితి ఈ యొక్క శారీరక పరమైనటువంటి లోపాలని తెలియజేస్తూ ఉంటుంది. తద్వారా మనుషులలో శక్తి సామర్థ్యాలు తగ్గేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక చంద్రునితో కలిసినటువంటి కేతువు గారి పైన కుజుని యొక్క 4వ దృష్టి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. అలాగే గురువుగారి యొక్క 5వ దృష్టి కూడా కేతువు మీద వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత విపరీతమైనటువంటి దైవభక్తి పెరగడము, ఏదైనా తన మనసుకి నమ్మినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో వాటినే వాళ్ళు స్థిరంగా పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో యోగా చేయండి, అనేక రకాలుగా మీకు మానసికమైన స్థైర్యం ఏర్పడి మన ఆలోచనలు రైటా తప్ప అనేది కూడా మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టులు, గురువుగారి యొక్క 7వ దృష్టి కానీ 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదే పడుతున్నాయి. శని గారి యొక్క 3వ దృష్టి కానీ 7వ దృష్టి కానీ 10వ దృష్టి కానీ కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్న కారణంగా ఆ రాసులలో నేను చెప్పేటప్పుడు ఆ ఫలితాలు తెలియజెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యారాశి. కన్యారాశి వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగేటటువంటి కాలంగా తెలియచెప్పుకోవచ్చు. అలాగే అదృష్టవంతమైన కాలంగా కూడా తెలియచెప్పుకోవచ్చు. 6వ స్థానంలో శని రవిలు బాగున్నారు, 9వ స్థానంలో గురువుగారు బాగున్నారు, 10వ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అలాగే అధికమైన ఉత్సాహంతో మీకు ఈ వారం అంతా నడుస్తూ ఉంటుంది. వ్యాపారం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ లిక్కర్కి సంబంధించి, సారా ఇలాంటి వాటికి సంబంధించి, వాటన్నిటికీ సంబంధించిన వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. హోటల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు ఇలాంటివి నిర్వహించే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది.
ఇక అనేక రకాలుగా మీ కార్య సామర్థ్యం అనేది సమాజానికి తెలుస్తుంది. అనుకోని విధంగా మీకు కీర్తి పతాకాలు వస్తాయి. ఇన్నాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అంత బాగలేదు సప్తమ స్థానం అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు కూడా సప్తమ స్థానం బాలేదు, కానీ నవమ దశమాలు రెండు కూడా పూర్వపుణ్య స్థానము కానీ అలాగే దశమ స్థానం కానీ జీవనం కానీ ఈ రెండూ కూడా చాలా చక్కగా శుభకరంగా ఉన్న కారణం చేత మీకు అత్యద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఊహించిన దానికన్నా లాభాలు వస్తాయి. అధికమైనటువంటి విజయాలు మీరు అసలు ఊహించరు. ఈ విజయాన్ని నేను ఇందులో ఇంత సక్సెస్ అవుతానా అని ఊహించరు. మీరేదో ఒక 20-30% బాగుంటుందిలే అనుకుంటే కనీసం అది 80% బాగుంటుంది. అంత బ్రహ్మాండమైనటువంటి విజయావకాశాలు మీరు అందుకుంటున్నారు. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితుల వల్ల సహాయ సహకారాలు దొరకడము, వారు మిమ్మల్ని చాలా బాగా ప్రోత్సహించడము, బంధువుల యొక్క ఆదరాభిమానాలు దొరకడము, ప్రతి వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించడము, మీ వ్యాపార వర్గ విస్తరణకి కానీ వ్యాపార వర్గ ఉన్నతికి కానీ ఇంతమంది సహాయపడడం మీకు చాలా చాలా మానసిక సంతృప్తిని ఇస్తుంది. అలాగే పిత్రార్జితాలు వనగూరుతాయి. ఏవైనా కోర్టులో ఉన్నటువంటి కేసులు ఏమన్నా ఉన్నట్టయితే అలాంటివన్నీ కూడా చక్కటి పరిష్కారంగా వచ్చేస్తాయి మీకు. ఇక వాహనాల వల్ల చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళడము రావడము, మీరు ప్రయాణాలు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా మీకు కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి. అందులో ఉన్నతి కనిపిస్తుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చింది. రవిగ్రహం యొక్క స్థితి సప్తమంలోకి వచ్చింది. రవిగారి వల్ల అంత ఉపయోగాలు ఏమీ మనకి ఇక్కడ కనిపించకపోయినా చంద్రుడి వల్ల అనేకమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, శుభకార్యాల నిమిత్తము బాగుంటుంది. అలాగే అనుకోని విధంగా లాభాలు వచ్చే విధంగా చాలా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా కొంత బాగుంటుంది. పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రాదు, కానీ కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, 10 మందిని ఉల్లాసపరచడము, అలాగే లలిత కళల వృద్ధి ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే కాదు, ఇక్కడ శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు, అలాగే దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు, ఈ రెండింటినీ కూడా తప్పనిసరిగా చేసుకోండి. చక్కటి అన్యోన్యత, ఆదరణ, అభిమానాలతో మీ కుటుంబం అందరూ ఉండాలి అని చెప్పి కోరుకోండి, ప్రార్థించండి. శుభం.